ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. భక్త మహాశయులకు, పెద్దలకు, పిల్లలకు, గ్రామ ప్రజానికానికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరే ఈ సంవత్సరం నిమజ్జనం ఎప్పుడు చేయాలి అనేటువంటి సంశయంతో చాలామంది అడుగుతున్నారు. వాస్తవంగా మనకేంటంటే చవితి నుంచి చతుర్దశి వరకు మనకు సమయం. చవితి తిథిలో మనం ఏం చేస్తామంటే స్వామివారిని ప్రతిష్ఠ చేసుకుంటాం. చతుర్దశి వరకు ఆయనకి మనం పూజలు చేయవచ్చు. అది 11 రోజులు అవుతుంది. వాస్తవంగా ఏంటంటే నవాన్నిక అంటే 9 రోజులు మాత్రమే నవరాత్రులు అంటారు. ఏకాన్నికం, త్రయాన్నికం, పంచాన్నికం, సప్తాన్నికం, నవాన్నికం. సరే, ప్రజల అభిష్టం ప్రకారం ఏకాదశి అంటే 11 రోజులకు కూడా మనం నిమజ్జనం చేయవచ్చు. 11 రోజుల కన్నా దాటకూడదు. ఎందుకు అంటే పెద్దలు మనకి ఏం చెప్తున్నారంటే చతుర్దశి వరకు మనకు నిమజ్జనం చేసుకోవచ్చు. పౌర్ణమి అంతా ప్రశస్త్యం కాదు. పౌర్ణమి ఎందుకంటే పౌర్ణమి అధిష్టాన దేవత చంద్రుడు. చంద్రుడికి విఘ్నేశ్వరుడికి కొంత వైరం అని కాదు, ఆయన తల్లిదండ్రులకు నమస్కరించే సమయంలో చంద్రుడు పరిహాసం చేశాడని, చంద్రుడు నవ్వాడని, అందువల్ల చంద్రుడికి శాపగ్రస్తుని చేశాడని, అంటే చవితి చంద్రుడిని కనుక ఎవరైనా చూసినట్టయితే నీలాప నిందలు కలుగుతాయని చెప్పేసి. కాబట్టి పౌర్ణమి అంత ప్రశస్తంగా చెప్పబడదు. పౌర్ణమి తెల్లారి పాడ్యమి నుండి మనకు పితృపక్షాలు అంటారు. అంటే పెద్దలకు పెట్టుకునేటువంటి రోజులు అంటారు వాటిని. పితృదేవతల ఆరాధన రోజులు పక్షం అంటే 15 రోజులు. అంటే పాడ్యం నుంచి మళ్ళీ పితృ అమావాస్య వరకు, పితృమాస అంటారు కదా. ఈ పితృపక్షాలకు సంబంధించిన సమాచారం మీకు మళ్ళీ ఒక వీడియోలో తెలియజేస్తాను. అయితే మనకి ఈ సంవత్సరం ఏంటంటే సోమవారం వరకు మనకు 10వ రోజు అవుతుంది. ఆదివారం 9వ రోజు, 9 రాత్రులు అయిపోతాయి. సోమవారం 10వ రోజు మనం ఉద్వాసన చేసుకొని ఊరేగింపు చేసుకోవచ్చు. ఒకవేళ సోమవారం వీలు కాని వాళ్ళు మంగళవారం కూడా ఊరేగింపు చేసుకోవచ్చు. మంగళవారం మనకు చతుర్దశి ఉంది. అయితే సోమవారం సాయంత్రము స్వామివారికి ఉద్వాసన పూజ చేసుకొని, అంటే కదిలించుకొని, మంగళవారం ఉదయం మనం ఊరేగింపు చేసుకోవచ్చు. కానీ బుధవారం అంత ప్రశస్తం కాదు. బుధవారం పౌర్ణమి ఉంది. ఇక పౌర్ణమి తెల్లారి గురువారం నుంచి మనకు పితృపక్షాలు, కాబట్టి అవి అసలు పనికిరాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రజలు సోమవారం నాడు స్వామివారికి ఉద్వాసన పూజ, నిమజ్జనోత్సవ పూజ చేసుకొని మంగళవారం ఊరేగింపు చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ మంగళవారమే కదిలించుకుంటే మంగళవారం మధ్యాహ్నం నుంచి ఊరేగింపు చేసుకోవచ్చు. ఈ 2 సమయాలు మనకు 2 రోజులు మనకు అవకాశం ఉంది. ఎందుకంటే తిథిద్వయం వచ్చింది. ఈసారి ఏంటంటే మనకి 2 తిథులు ఒక్కొక్క రోజే వచ్చేసాయి. దానివల్ల ఒక రోజు తగ్గుతుందన్నమాట. కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు ప్రజలు. సోమ మంగళవారాలు మనకు అవకాశం ఉంది. కాబట్టి బుధవారం పౌర్ణమి కాబట్టి కొంత అవకాశం లేదు. గురువారం నుంచి పితృపక్షాలు కాబట్టి అసలు అవకాశం లేదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకు సరే ఎన్ని రోజులు ఉంచినా మనకి అభ్యంతరం లేదు. కానీ మనకు ఏంటంటే శాస్త్రంలో తప్పకుండా, ఇది మధ్యలో ఎవరో అడిగారు, నిమజ్జనం ఎందుకు చేయాలి అయ్యగారు, ఇంత బాగా పూజ చేసుకున్నాం కదా మనం ఈ రోజులు 9 రోజులు, మళ్ళీ ఆయన తీసుకెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేయటం ఏంటి స్వామివారిని అంటే, ఆయన భూతత్వం. విఘ్నేశ్వరుడు ఏంటంటే లం పృథ్వీ తత్వాత్మనే అని చెప్పేసి మనకు లం అనే అక్షరము వినాయకుడు, లంబోదరుడు.
వినాయకుడి యొక్క తత్వం ఏంటంటే భూతత్వం. భూమి నుంచి వచ్చాడు ఆయన. మట్టి నుంచి వచ్చాడు. పూర్వం ఏంటంటే మనకు మట్టి వినాయకుళ్ళే ఉండేవాళ్ళు. 100% మట్టి వినాయకుళ్ళే. సరే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రకరకాలైనటువంటి కెమికల్స్ అవి ఇంతకుముందు లేకుండేది. కాబట్టి భూమి తత్వం నుంచి తీసుకొస్తాం కదా. భూమి అంటే ముఖ్యంగా చెరువులో నుంచి మట్టిని తీసుకొచ్చేవాడు. రేగడి మట్టి, నల్ల మట్టి. అంటే ప్యూరిఫైడ్ మట్టి అనమాట అది. ఆ మట్టి ఏంటంటే మనకు ఔషధీ గుణాలు కలిగి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు రేగడి మట్టిలో ఉంటాయి. ఇప్పటికి కూడా ఆయుర్వేద డాక్టర్లు రేగడి మట్టిని వాడతారు. అది మృత్తికా స్నానం అని చెప్పేసి రేగడి మట్టిని పూసుకొని ఒక గంట సేపు ఉండి స్నానాలు చేస్తారు. చాలా పవిత్రమైనటువంటి మట్టి. మనలో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగిపోతాయి. టోటల్ క్యాలరీస్ మొత్తం బర్న్ చేస్తుంది మట్టి. అది చాలా పవిత్రమైనది. ఆ మట్టితో తయారు చేస్తాం కాబట్టి మనం మళ్ళీ మట్టిలోకే వెళ్ళిపోతాడు అనేది ఒకటి. తర్వాత ఏంటంటే మనం ఎక్కువ రోజులు ఆయన్ని మనం పూజించలేం. ఎవరన్నా గొప్పవాడు మన ఇంటికి వచ్చాడనుకోండి, ఏదో సీఎం గారు మన ఇంటికి వచ్చాడనుకోండి, ఎంతసేపు మనం చూడగలుగుతామని? ఓ గంట, 2 గంటలు, 3 గంటలు, ఒక రోజు చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన మర్యాదలకు ఏమన్నా లోపం వస్తుందో అని భయం అవుతుంది. తర్వాత ఏదైనా సంస్థలోకి సీఎం గారిని పిలిస్తే ఆయన వెళ్ళిపోయేదాకా ఊపిరి పీల్చుకోరు. ఆయన వెళ్ళిపోగానే అమ్మాయి సీఎం గారి ప్రోగ్రాం చాలా బాగా జరిగిందని చెప్పేది ఎందుకంటే ఎక్కువ సమయాన్ని మనం ఆయనకి ఇవ్వలేం. ఆయన కూడా ఉండడు. ఎందుకంటే మనకు మంత్రంలోనే చెప్తాం మొదటి రోజు అనమాట. ఓం అసునీతే పునరస్మాచక్షు పునఃప్రాణమిహనో దేహిభోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతా మనమతే మృణయాన స్వస్తి. స్వామి నిన్ను తీసుకొచ్చాము, ఒక 9 రోజులు మా దగ్గర ఉండండి అని చెప్పేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ మంత్రం ద్వారా ఆయన్ని కూర్చోబెడతారనమాట. దాంట్లో కలశంలోకి నిక్షిప్తం చేస్తారు. స్వామి సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ సుప్రతిష్టో భవ స్థిరాసనం కురు. ఈ 9 రోజులు హాయిగా ఇక్కడ కూర్చోండి స్వామి. మీకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాము. మీకు కావలసినటువంటి అన్ని పదార్థాలు మేము మీకు నైవేద్యం పెడతాము. మమ్మల్ని బాగా చూడండి. కాబట్టి నవరాత్ర మహోత్సవ సమయే శ్రీ సిద్ధి వినాయక స్వామినః అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. మళ్ళీ అదే మంత్రంతో మళ్ళీ మనకు ఆయనకి ఉద్వాసం చెప్పాలి. ఎప్పుడైతే మనం పిలుచుకున్నామో ఆయన్ని చాలా గౌరవంగా, చాలా భక్తిగా, ఈ 9 రోజులు మమ్మల్ని కాపాడండి. ఆయనకు కావాల్సిందంతా కూడా ప్రకృతి నుంచి వచ్చేవి. ఆయన భూతత్వం కాబట్టి భూమి నుంచి ఏమొస్తాయి? చెట్లు, చేములు, ఆకులు, అన్ని ఆకులు ఆయనకు పూజకు పనికొస్తాయి. 21 ఆకులు ముఖ్యంగా. తర్వాత అన్ని రకాల పండ్లు ఆయనకు పనికొస్తాయి. పనికిరాందంటూ భూమి లోపల నుంచి ఏదైతే వస్తుందో, ఏ చెట్టు అయితే వస్తుందో దానికి సంబంధించిన ప్రతి ఆకు ఆయనకి పూజనీయమే, ప్రతి పండు ఆయనకు పూజనీయమే. కాబట్టి తర్వాత ఏంటంటే భూమి నుంచి వచ్చే వరిపిండి ద్వారా చేసే ఉండ్రాలన్నీ వరిపిండితో చేస్తాం. అవి వరి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు పొలంలో నుంచి వస్తుంది, పొలం భూమిలో నుంచి వస్తుంది. కాబట్టి ఆయనకు అన్నీ ఇష్టమైనటువంటి అన్నీ కూడా భూమి నుంచి వచ్చాయి. తర్వాత ఏంటంటే ప్రసన్నమైనటువంటి వదనం ఆయన, చాలా ప్రశాంతంగా ఉంటాడట. ఆయనకు కోపం వచ్చిన సందర్భాలు మనం చూడం. కాబట్టి ప్రసన్నో తరటీ ముఖ. తరటి అంటే ఏనుగు ముఖం చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా కరుణరసంతో ఉంటాడు ఆయన. కాబట్టి ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్న ఉపశాంతే అని చెప్తాం. అదే సర్వ విఘ్నాలను ఉపశాంతంగా ఎట్లా చేస్తాడయ్యా అంటే ప్రసన్న వదనంతో చేస్తాడు. చాలా హాయిగా ఉంటాడు. కాబట్టి ఆయన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ తిరిగి భూతత్వంలోకి పంపిస్తాం. అంటే జలతత్వం ఉంది ఆయనలో, భూతత్వం ఉంది. కాబట్టి భూతత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడంటే మళ్ళీ జలంలోనే, మళ్ళీ భూమిలోకే వెళ్ళిపోతారు. ఎవరైనా అంటే మట్టితో తయారైనటువంటి శరీరం మనది కూడా అంతే. మనం అమ్మ పొట్టలో నుంచి వస్తాము. అమ్మ పొట్టలో అగ్నితత్వము, జలతత్వం, వాయుతత్వం. మళ్ళీ ఏంటంటే ఆకాశతత్వం ఏంటంటే మనకున్నటువంటి ఖాళీ కడుపు అంతా కూడా ఆకాశతత్వం. మళ్ళీ ఎక్కడికి వెళ్తాం చనిపోయిన తర్వాత అంటే మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ పంచభూతాలు మనని కాపాడతాయి. కాబట్టి ముఖ్యంగా
భూతత్వం విఘ్నేశ్వరుడిది కాబట్టి ఆయన తప్పకుండా మళ్ళీ మనం నిమజ్జనం చేయాల్సింది, అది శాస్త్రం. కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా 9వ రోజు ఆదివారం అవుతుంది. 9వ రోజు సాయంకాలం కదిలించుకున్న 10వ రోజు ఉదయం ఊరేగింపు చేయవచ్చు, లేదా 10వ రోజు ఉదయం కదిలించుకొని 10వ రోజు సాయంత్రము ఊరేగించవచ్చు. ఒకవేళ కొంతమంది ఏంటంటే ఈ డీజేలు దొరకట్లేవు అయ్యగారు, ఏదో బ్యాండ్ కావాలి మాకు, అవి కొంచెం వాళ్ళు మంగళవారం మధ్యాహ్నం నుంచి కూడా ఊరేగింపు చేసుకోవచ్చు. కానీ బుధవారం సాధ్యమైనంత వరకు, బుధవారం ఏంటంటే పౌర్ణమి కాబట్టి సాధ్యమైనంతకు లేదు. మనకు పెద్దలు కూడా అదే చెప్తున్నారు. ట్విన్ సిటీస్ కూడా మనకు మంగళవారం వరకే హాలిడే ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ 2 రోజులను వినియోగించుకోవాల్సిందిగా ఊరేగింపుకు సోమ మంగళవారాలు వినియోగించుకొని స్వామివారి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని చాలా ప్రశాంతంగా ఊరేగింపు చేసుకొని అంతే భక్తి శ్రద్ధలతో మనం ఆయన పంపించినట్టయితే మనకు కావలసినటువంటి, అంటే భూశక్తి ఎట్లయితే ఉంటుందో, భూమిలో ఉన్నటువంటి సారం అంతా కూడా ఎట్లాగైతే ఉంటుందో మనకు ఆ విధంగా ఇస్తాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.